నుంచి మొత్తం చెప్పు. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నావు ఇక్కడ? ఎవరికి పట్టావు? ఎన్ని సంవత్సరాలు? ఎవరికి పట్ల నేను ఈ ఫస్ట్ ఏమిటే పట్టడం. నన్ను ఎందుకు పడుతున్నారు? నన్ను పానీట్లే దేవుడి కాడికి. ఎవరు వాళ్ళు? మా దేవయ్య, మీ కొడుకు 5వ. ఏ కొడుకమ్మా? 5 కొడుకు. ఏం పేరమ్మా? దేవయ్య. ఇంకా చెప్పు. నువ్వు పోతే మటుకు ఒప్పుకాను నువ్వు అని నన్ను దేవుడి కాడికి బానికుండా ఇట్లా చేసి నాకు ముందు చేతపడి చేపించారు నా పాలకి. చేపించినాక మళ్ళీ దెయ్యాన్ని నన్ను లాక్ పంపించారు. నన్ను ఎటు బాని పంపించిండ్రు. తర్వాత నన్ను డబ్బు ఎంత ఖర్చు పెట్టిండ్రో చాలా ఖర్చు పెట్టిండ్రు. నాకు నా కొడుకు ఓడిపోతుంది. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? అప్పు తెచ్చారా? లేదు, మా తమ్ముడు 30,000 ఇచ్చిండు. ఇంకా చెప్పు. ఇంకా ఏమేమి జరిగింది చెప్పు. కాడ 10,000 ఇచ్చిండు సుబ్బారావు. సుబ్బారావా? నా పిల్లలు ఏడుస్తారు, నా మనవరాళ్ళు. ఇంకేమేమి జరిగింది చెప్పు. ఎవరెవరు చేపించారమ్మా చెప్పు. రాజుగాడు, దేవయ్య, తిరుపేరగాడు, బరక దేవయ్య, వీళ్ళందరూ నన్ను మటుకు అంకయ్య కాడికి పోతారు రోజు. ఇంక చేపి అంటున్నారు మళ్ళీ. ఇంక చేపి వద్దులే అంటుండ్రు. మరి ఇంకా వాళ్ళే చేసే వాళ్ళు ఏమంటుండ్రు? వాళ్ళు ఏమంటుండ్రు? వాళ్ళని మోసం చేసి డబ్బులు తెచ్చినాం మనము అంటారు. మరి వాళ్ళు ఇంక చెయ్యమంటారు. వాళ్ళు కాదు. వాళ్ళు మొన్న వచ్చిన ఆదివారం వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరే. నాకెట్లా చేపించారు? నీకా నువ్వు తిరుగుతున్న వాడిని మీ వదినని కెడితే నీకు చేపించిండ్రు. వాళ్ళని బాగుపడుతున్నారు ముందు ఇడిగ్గా చేపియాలని చేపించిండ్రు. మరి వాడికి నేను బాగా చేసినప్పుడు వాడు ఎన్నడూ కాలేదు. అప్పుడు ఇప్పుడు వాళ్ళని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాడి భార్య చేస్తుందా వాడు చేస్తుండా? ఇద్దరు చేస్తుండ్రు. మరి నువ్వు ఉండాలి, మరి చెప్పాలమ్మా. నువ్వు పేరేం పేరమ్మా? నా పేరు దేవమ్మ. మా భర్తీ పిల్లలు వదిలిపెట్టకాకమ్మ. నువ్వు అందరూ చదువులంటా కానీ మిమ్మల్ని బెరలొప్పు ఎందుకు అనుకుంటావు? నువ్వు నీకు ఇస్తానని చెప్పాలని బెరలొప్పుకుంది. నా మనవరాలు మనవల్ని ఏడుతుర్రు. నువ్వు ఎట్లా వచ్చినావు? రావాలని వచ్చినావా? వాళ్ళు పంపించారా? నేనే నాకు అటు ఉండబుద్ధి కాల. ఉండబుద్ధి కాకపోతే అనిపించిందో నాకు అక్కడ ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన కాడికి పోయి 1000 ప్రార్థన చేయించుకోవాలా అని వచ్చింది నాకు ఇంటి కాడ. చేతబడి చేసినోడా నిన్ను పంపించాడా? పంపించిండు.